లేఖనం సెలవిచ్చినట్టుగా నానా విధములైన దురాశలో పడిపోతారండి కడవ దినాల్లో చాలా ఎక్కువ మంది. ఏ దురాశలు? నానా విధములైన దురాశలు. మీకు తెలుసు, వాక్యంలో కానీ పెద్దలు అంటూ ఉంటారు లోకంలో, దురాశ ఒక బ్రహ్మాండంగా చెప్పారు. దురాశ దుఃఖమునకు చేయడానికి పెద్దలు ఊరినే చెప్పాలి. అవునా కదా? నిజంగా ఆ విధంగా సంతోషమే సగం బలం అని కూడా చెప్పారు. లేఖనాల ప్రభు అంటాడు, కలిగిన దాంతో నువ్వు తృప్తి పడగలిగితే సంతోషం నీ సొంతం అవుతుంది అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన దాంతో తృప్తి పట్ట మనం నేర్చుకోగలిగితే, నా దేవుడు నాకు ఇచ్చింది చాలండి, అది వాక్యం వినేవాడికి అర్థం. నా ప్రభు నాకు ఇచ్చేది చాలు, నాకేం ఇవ్వాలో నా దేవునికి తెలుసు. నాకేం కావాలో నాకు తెలవటం కాదు, నాకేం కావాలో నా ప్రభువుకు బాగా తెలుసు. హల్లెలూయా. నాకు తెలిసిన దానికన్నా నాకేం కావాలో నా ప్రభువు బాగా తెలుసు అని పూర్తిగా బాధ్యత ఆయన మీద పెట్టామనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని కలిగిన దాంతో తృప్తి పట్ట మనం నేర్చుకోగలిగితే చక్కని ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం కనబడతాం. అందుకని లేఖనాలు గమనిస్తే దురాశ ఎప్పుడు కూడా మన జీవితాలు